తెలంగాణ రుచులు, ఇవి మన ఇంటి రుచులు. ఈరోజు మన అందరి ఆల్ టైమ్ ఫేవరెట్ అయిన రసగుల్లా చేస్తున్నానండి. ఇది టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అయితే బాగా సాఫ్ట్గా స్పాంజీ అయిన రసగుల్లా మనం ఇంట్లోనే తయారు చేసుకోగలం. రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. పోవడానికి ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేసుకోండి. ఈ రెసిపీ చేయడానికి ఒక గిన్నెలో 1.5 లీటర్ చిక్కటి పాలు తీసుకున్నాను. ముందుగా పాలను బాగా కాచి పొంగబెట్టి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పాలను పక్కన పెట్టుకోండి. ఒక కప్పులో 3 టేబుల్ స్పూన్ల నిమ్మకాయ రసం తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి కలిపి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఈ పాలు కొద్దిగా చల్లారింది. నేను నీళ్ళలో వేసుకున్న లెమన్ జ్యూస్ని వేస్తున్నాను. లెమన్ జ్యూస్ వేసిన తర్వాత ఇలా బాగా కలుపుతూనే ఉండండి. అప్పుడే నీళ్ళు పాలు విడివిడిగా వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇది బాగా సెపరేట్ అయిపోయింది. బౌల్లో వడగొట్టుకునేది పెట్టుకొని ఇప్పుడు చేసి పెట్టుకున్న పాలను ఇందులో వేసుకోండి. దీని మీద చల్లగా ఉండే నీళ్ళను వేసుకుంటున్నాను. వాష్ చేసి బాగా పిండుకుందాం, లేదంటే లెమన్ జ్యూస్ వేసుకున్నాం కదా, రసగుల్లాలు పుల్లగా వస్తాయండి. దీన్ని చెన్నా అంటారండి. చెన్నానే మనకు రసగుల్లా చేయడానికి అవసరం. ఇప్పుడు ఈ చెన్నాని ఒక క్లాత్లో వేసి బాగా పిండుకుంటున్నాను. దీన్ని పిండలేము అనుకుంటే దీని మీద బరువు పెట్టి ఒక 15 నిమిషాలు అలాగే ఉంచేస్తే దాంట్లో ఉండే వాటర్ అంతా బయటికి వెళ్ళిపోతుందండి. ఇప్పుడు మూటను ఓపెన్ చేద్దాం. ఇది బాగా గట్టిగా ఉంటుందండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో ఉంచుకొని బాగా ఒత్తుకోండి. మనం ఎంత సాఫ్ట్గా వత్తగలిగితే అంత సాఫ్ట్గా రసగుల్లాలు వస్తాయండి. దీన్ని నేను అరగంట కలుపుకున్నాను. దీన్ని చపాతీ పిండిలా కలుపుకోవాలి, అప్పుడే విరిగిపోకుండా రసగుల్లాలు వస్తాయండి. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న బాల్స్లా చేసుకొని కొంచెం కూడా క్రాక్ లేకుండా చూసుకోండి. ఈ టిప్స్ అన్నిటినీ పాటించి చూడండి, డెఫినెట్గా రసగుల్లాలు విరిగిపోవు, అలాగే రబ్బర్లా ఉండదు కూడా. ఇప్పుడు ఒక వెడల్పాటి పాత్రలో చక్కెర వేసుకుందాం. ఒక కప్పుకి 2 కప్పుల నీళ్ళు వేసుకుంటున్నానండి. అలాగే ఒక 3 ఇలాచీ దంచి దీంట్లో వేస్తున్నాను. దీన్ని బాగా తెల్లనివ్వండి. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న బాల్స్ని అందులో వేస్తున్నానండి. ఈ నీళ్ళ టెంపరేచర్ అస్సలు తగ్గకూడదండి, అందువల్ల నేను వెయిట్ చేసి ఒక్కొక్కటిగా వేసుకుంటున్నాను. ఒక్కసారిగా అన్నీ వేసుకుంటే నీళ్ళ టెంపరేచర్ సడన్గా తగ్గిపోతుందండి. అలా చేస్తే రసగుల్లాలు విరిగిపోయే ప్రమాదం ఉందండి. ఇప్పుడు హై ఫ్లేమ్లోనే ఉంచి మూత పెట్టి రసగుల్లాలు పెద్దగా అయ్యే వరకు ఉంచండి. నాకు 20 నిమిషాలు పట్టింది. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలండి. చూడండి, మనం వేసిన దానికంటే డబుల్గా ఉంది. ఇది బాగా ఉడికిందని అర్థం అండి. అంతే అండి, టేస్టీ అయిన రసగుల్లా రెడీ అయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకో రెసిపీతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ, బాయ్.